ఇక్కడ వచ్చావా? అదే నేను అక్కడ ఉన్నామని చూస్తున్నాను, నేను తెగవచ్చి. దగ్గర ఉండి మీరు ఇలా చేయిస్తున్నారు ఎందుకు? చింతలు పంపించాలి సొసైటీ ఉన్నాం కదా, 200 నేను ఇస్తాను కదా. వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పు, మనతో కలరు కొంత ఏదైనా సొల్యూషన్ చెప్పడానికి. 4 రోజులు ఉన్న అబ్బు లాంటి వాళ్ళు భోజనం పెడతారు. ఇది మనకు అడగరు, సొల్యూషన్ చెప్పరు, వాళ్ళు బతికే వాళ్ళదే అనుకుంటున్నారు. కనిపిస్తున్నారు కదా ఇప్పుడు. అప్పు ఇప్పుడు ఇంకెందుకు అదే మన పౌరస్థితి పరలోకమందు అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షక నిమిత్తం కనిపిస్తున్నాం. సమస్తమునకును మన లోబరుచుకొని శక్తిని బట్టి ఆయన మన దేవుని శరీరమున మహిమ శరీరమునకు గల శరీరమునకు సమరూపం కలుగుతాను. నేను ప్రార్థించు మధు ప్రార్థించాను. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి వందనాలు, స్తోత్రం నాయన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, ఇదిగో నీ పాద సన్నిధిలో ప్రభువా మేము తిరిగి వస్తున్నాము. ఈ భూలోకంలో ప్రభువా ఒక బిడ్డను మీరు జన్మించి ఇదిగో ప్రభువా 3 సంవత్సరాలు వాళ్ళకు ఐస్థాలం ఇచ్చి మీరు మా మధ్యలో ప్రభువా మీరు నా తండ్రి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు నా తండ్రి ఇదిగో మీ భౌతికమైన శరీరంని మేము స్థాపన చేస్తూ ఉన్నాము. మీరు తోడుగా ఉండండి తండ్రి, నీకు వందనాలు. వెళ్తున్నాము ఏ పాపం ప్రభువాళ్ళు బిడ్డని మీ సన్నిధిలో మీరు ప్రభు ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో